హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెస్టారెంట్స్‌కి వెళ్ళామంటే కడాయి చికెన్ తినకుండా అస్సలు రాము. రోటీస్, నాన్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడైతే కంపల్సరీగా ఈ కడాయి చికెన్ తింటాము. బట్ నేను ఈరోజు ఇంట్లో కడాయి మటన్ చేశానండి. చాలా జ్యూసీగా, టేస్టీగా కుదిరింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగొచ్చింది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి మనకి దోరగా వేగితే సరిపోతుంది. ఎక్కువ సేపు వేగవలసిన అవసరం లేదు. ఇప్పుడు శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కున్న మటన్ వేసుకోవాలి. నేనొచ్చేసి 1 కేజీ మటన్ తీసుకున్నానండి. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గ ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. ఇలా ముందుగానే వేసుకోవటం వల్ల ఉప్పు ముక్కలకి బాగా పడుతుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్నర వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ ముక్కలు ఉడకటానికి మనం సెపరేట్‌గా వాటర్ వేయవలసిన అవసరం లేదండి. ఈ మటన్‌లో నుంచి రిలీజ్ అయ్యే వాటర్ మనకు ఉడకటానికి సరిపోతుంది. అంటే దాదాపు 50-60% ఉడికిపోతుంది. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5-7 నిమిషాలు ఉడికించుకుంటే మనకి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ రిలీజ్ అవుతుంది. అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 4 టమాటాలు ఇలా 2 వైపులుగా ఘాటు పెట్టుకొని ఈ మటన్‌లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల మనకు టమాటాలు బాగా మగ్గిపోతాయన్నమాట. ఇప్పుడు పైనున్న స్కిన్‌ని తీసేసేయాలి. చాలా ఈజీగా వస్తుందండి. బాగా ఉడికిపోతుంది కాబట్టి వెంటనే వచ్చేస్తుంది మనకి. ఇలా తీసేసిన తర్వాత గరిటెతో 4 టమాటాలను ఒత్తుతూ కర్రీలో కలిపేసేయాలి. చూసారా ఎంత సాఫ్ట్‌గా అయిపోయాయో? ఇలా గరిటెతో అంటుంటేనే సాఫ్ట్‌గా అయిపోయాయండి. ఒకసారి మొత్తం కలిపేసుకున్నాము. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్నర వరకు కారం వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేశాక కంటిన్యూ కలుపుతూ కర్రీని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. పెరుగు వేస్తే ముందు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కంటిన్యూ కలుపుతూ ఉందంటే ఒకసారి గ్రేవీలో కలిసిపోయాక ప్రాబ్లం ఏముండదు. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా చక్కటి కలర్ ఇప్పుడే వచ్చేసింది. ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 3 పచ్చిమిర్చి మధ్య ఘాటు పెట్టుకొని వేసేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూసినట్లయితే మనకి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. దీని టెక్స్చర్ చూసారా చాలా సాఫ్ట్‌గా, జ్యూసీగా కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదా! అంత టేస్టీగా కుదిరిందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకొని లాస్ట్‌లో దించబోయే ముందు దీంట్లో మనం 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి నలిపి వేసుకోవాలి. అంతేనండి. టేస్టీ కడాయి మటన్ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్‌లో తెలపండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో, మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.